Hello everyone, I am Dr. Pratishtha Rao, Consultant Obstetrician and Gynecologist, Medicover Hospitals, Karimnagar. Can a woman conceive after family planning surgery? అంటే ఒక్కసారి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్. అంటే కొంతమందికి అన్ఫార్చునేట్ గా ఒక్కరే పిల్లలు ఉన్న వాళ్ళలో బాబో పాపో యాక్సిడెంట్ లో చనిపోవడం అలాంటివి చూస్తూ ఉంటాం. సో దే కమ్ టు అస్, మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటారు మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అని. ఎస్. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఆడవాళ్ళకి గానీ జరుగుంటే దాన్ని ట్యూబెక్టమీ అంటాం. సో వాళ్ళకి ట్యూబల్ రీకెనలైజేషన్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ కట్ చేసిన ట్యూబ్స్ ని మళ్ళీ రివర్స్ చేస్తాం అన్నమాట, ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ పెంచడానికి. అలాగే ఒకవేళ మగవాళ్ళకి గానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయి ఉంటే దాన్ని వాసెక్టమీ రివర్సల్ అంటాం. వాళ్ళకు కూడా అంతే, ఏవైతే కట్ చేసిన ట్యూబ్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ స్టిచ్ చేస్తాం సో దట్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్. అలా కాకుండా ఒకవేళ మాకు ఈ ఆపరేషన్స్ ఏమొద్దు, వీ వాంట్ టు కన్సీవ్, మాకు ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అంటే ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ, అలా కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత % ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇవన్నీ ట్రై చేస్తే అంటే ఓన్లీ 30 to 40%. ఐదర్ అది ట్యూబెక్టమీ రివర్సల్ అయినా, వాసెక్టమీ రివర్సల్ అయినా, లేదా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ త్రూ అయినా కూడా ఓన్లీ 30 to 40% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ ఇవి ఓన్లీ సర్జరీస్ రిలేటెడ్ గా చెప్తున్నాను. మళ్ళీ ఏజ్ బేస్డ్ గానీ, వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది, అండాశయాల్లో అండాలు ఎన్ని ఉన్నాయి, అండ్ స్పర్మ్ కౌంట్ కానీ ఇవన్నీ చూసుకున్నాకే ఎగ్జాక్ట్ గా ఎంత % వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు, మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనేది డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.